అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క స్టోరీని కూడా ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు, నేను ఇంకా మంచి కథలను రాయగలను అనే కాన్ఫిడెన్స్ నాలో కల్పించినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంకా మంచి మంచి కథలను మీ ముందుకు తప్పకుండా తీసుకువస్తాను. మరిక కథలోకి వెళ్ళిపోదాం. సూర్య పంపిన మారుతి కారు నుండి దిగిన చందు, గాయత్రి, మధు, కృష్ణ, నవీన్లకు అదొక భూలోక స్వర్గాన్ని తలిపించేలా ఉంది. రంగురంగుల బల్బుల కాంతులతో, రకరకాల విందు భోజనాలతో, టేబుల్పై ఉన్న ఒక పెద్ద కేకుతో, సూర్య ఎత్తుకు తగిన పెద్ద కట్టవుట్టుతో ఆ ఫంక్షన్ హాల్ దగదగా మెరిసిపోతుంది. పెద్ద కేక్, సూర్య కట్అవుట్ అనగానే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అండి. అవును, ఈరోజు సూర్య బర్త్డే. సూర్య 2 రోజులు ముందుగానే కాలేజీలో పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళాడు. తన తండ్రి రాజారావును ఒప్పించి తన స్నేహితులకు కూడా ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీపించి స్నేహితుల కోసం కారు పంపాడు సూర్య. ఆ రోజు సూర్య లైట్ కలర్ ప్యాంట్, బ్లూ కలర్ వుడ్డీ వేసుకుని వుడ్డీ హ్యాండ్స్ను కొంచెం పైకి తీసుకుని వెనుకకు తిరిగి తనకు విష్ చేస్తున్న అందరితో మాట్లాడుతున్నాడు సూర్య. సూర్య ఎక్కడా కనిపించటం లేదు అని చుట్టూ చూస్తూ అంటుంది మధు. చందు కూడా తన కళ్ళతో జల్లెడ పడుతుంది సూర్య కోసం. వెతుకుతున్న తన కళ్ళు వెనకకు తిరిగి ఉన్న సూర్య మీద ఆగుతాయి. కానీ బయటికి చెప్పదు. చూపుడి వేలుతో సూర్యను చూపిస్తుంది చందు. అవునే, పదండి పదండి విష్ చేద్దాం అంటుంది గాయత్రి. సూర్య దగ్గరకు వెళ్తూ ఉండగా వెనుకకు తిరిగిన సూర్య తన ఫ్రెండ్స్ను చూసి దగ్గరకు వస్తాడు. హ్యాపీ బర్త్డే రా సూర్య అంటూ అందరూ విష్ చేస్తారు. థ్యాంక్ యూ రా అంటూ కౌగిలించుకుంటూ తన మనసుకు నచ్చిన చందు నోటు నుండి వచ్చే విషెస్ కోసం ఎదురు చూస్తాడు సూర్య. కానీ చందు తన శుభాకాంక్షలను చెప్పదు. కొంచెం డల్ అవుతాడు సూర్య. తను కోరుకున్న విషెస్ రాకపోయేసరికి. బాబు సూర్య అని పిలుస్తాడు రాజారావు. వస్తున్నా నాన్న, ఉండండిరా, జస్ట్ ఏ మినిట్ అని వాళ్ళ నుండి తండ్రి దగ్గరకు నడుచుకుంటూ వెళ్తాడు సూర్య. మీట్ మై సన్ సూర్య అని వచ్చిన అతిథులకు పరిచయం చేస్తాడు రాజారావు. సూర్య చేతులను కట్టుకుని నిలుచుని ఉంటాడు. నమస్తే అంకుల్ అంటూ వాళ్ళని పలకరిస్తాడు. రాజారావు గారు, మీ తరువాత మీ వ్యాపారాలకు వచ్చే వారసుడు చాలా షార్ప్ మరియు డైనమిక్గా ఉన్నాడు. మీకన్నా గొప్ప పొజిషన్లో ఉంటాడండి అంటూ పొగడ్తలతో ముంచెత్తుతారు వచ్చిన అతిథులందరూ. రాజారావు మురిసిపోతాడు కొడుకుని చూసుకుని. కానీ సూర్య ధ్యాస అంతా దూరంగా ఉన్న తన గుండె చప్పుడు మీద ఉంది. ఏమండి, అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, కేక్ కట్ చేయిద్దాం అంటూ వస్తుంది రాజారావు భార్య. ష్యూర్, పదండి పదండి అంటూ కేక్ ఉన్న టేబుల్ దగ్గరకు వెళ్తారు అందరూ. ఇరువైపులా ఉండి అమ్మా నాన్నలు కేక్ కట్ చేయిస్తారు. సూర్య అక్క అనిత విదేశాలలో ఉండి చదువుకుంటుంది కాబట్టి ఆమెను మిస్ అవుతున్నారు సూర్య కుటుంబం. సూర్యకి కొంచెం దూరంగా ఉండి క్లాప్స్ కొడుతూ విష్ చేస్తున్నారు అందరూ. సూర్య కేక్ కట్ చేసి మొదట తన తల్లి నోటికి అందిస్తాడు. ఇదంతా పూర్తయిన తరువాత డైనింగ్ హాల్ దగ్గరకు వెళ్తారు కృష్ణ, నవీన్ల బ్యాచ్. చాలా బాగా జరిగింది కదా పార్టీ అంటుంది గాయత్రి.
అవును. నేను ఇంత పెద్ద బర్త్‌డే పార్టీని చూడటం ఇదే మొదటిసారి అంటూ భోజనం చేస్తారు. అక్కడికి సూర్య కూడా వచ్చి స్వయంగా తన స్నేహితులకు వడ్డిస్తాడు. సరే, మీరు భోజనం చేస్తూ ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంటి, సూర్య ఫేస్ అంత డల్‌గా ఉంది. ఇంత పార్టీలో ఆ ఎంజాయ్‌మెంట్ అంతగా కనిపించటం లేదు ఏంటి అంటాడు కృష్ణ. చందు తొందరగా భోజనం చేయటం ముగించి మీరు తింటూ ఉండండి అని చెప్పి మెయిన్ హాల్ దగ్గరకు నడుచుకుంటూ వెతుక్కుంటూ వెళ్తుంది. మెరూన్ కలర్ గాగ్రాలో చందు అలా నడిచి వస్తుంటే సూర్య మనసు నిలవలేదు. నా కోసమే వెతుకుతుందా ఏంటి అనుకుంటూ తన మనసులో లోపల డ్యాన్స్ చేస్తున్నాడు సూర్య. ఎదురుగా వెళ్దామా? వద్దు, చూద్దాం ఎవరి కోసం వెతుకుతుందో అనుకుంటూ కొంచెం దూరంలో ఉండి గమనిస్తూ ఉంటాడు సూర్య. అయ్యో, సూర్య కనిపించటం లేదు. ఎవరినైనా అడిగితే? అయినా ఎవరిని అడగాలి? తెలిసిన వాళ్ళు కూడా లేరే అనుకుంటూ ఉండగా వాళ్లను కారులో తీసుకువచ్చిన డ్రైవర్ కనిపిస్తాడు. చూడండి, సూర్య ఎక్కడా అని అడుగుతుంది. సూర్యబాబా, సూర్యబాబు అంటూ అతను కూడా నిలబడిన చోటనే తన కళ్ళతో వెతికి, ఆ, అడుగు అమ్మా, అక్కడ అని చెయ్యిని చాచి చూపించేసరికి అటుగా చూస్తుంది చందు. వెంటనే సూర్య కొంచెం ప్రక్కకు వెళ్ళి దాక్కుంటాడు. కానీ చందు తన ప్రయత్నంను వదలకుండా వెతుక్కుంటూ డ్రైవర్ చూపించిన వైపుగా తన నడకను సాగిస్తుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ కథను వినిన తర్వాత కనీసం ఒక 20 మంది సబ్స్క్రైబర్స్ అన్నా సరే పెరుగుతారని నేను అనుకుంటున్నానండి. 20 మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన వెంటనే నేను రేపు మార్నింగే నెక్స్ట్ పార్ట్ని పోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.